Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ee roju entante manam chaala commonest asked question ante banana attipandu pregnancy lo tinocha tinakoda ane chaala mandiki sandehalu untayi and konni apohalu kuda untayi. యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అరటిపండు తింటే మదర్కి జలుబు అవుతుంది, బేబీకి నిమ్ము వస్తుంది, నిమోనియా లాగా వస్తుంది, జలుబు దగ్గు అలాంటివి వస్తాయని చెప్పేసి అసలు అరటిపండు తినొద్దని చెప్తారు. కాకపోతే సైంటిఫికల్ రీజన్స్ ఏంటంటే అరటిపండులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో బేసికల్లీ అరటిపండు అనేది ప్రిఫరబుల్ ఎందుకోసం అంటే యూనివర్సల్లీ అవైలబుల్, మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే ఈవెన్ అ కామన్ పర్సన్ క్యాన్ హ్యావ్, అంటే మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ దాంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే అది రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, బాగా పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ బాగా ఉంటాయి అందులో, షుగర్ లెవెల్స్ అంటే ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వడానికి కూడా అది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ ఇవన్నీ కూడా అధిక శాతంలో ఉంటాయి అరటిపండులో. అండ్ ఎప్పటి నుంచి తినొచ్చు అని అంటే రైట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి మనం అరటిపండు తినడం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఒక అరటిపండు పర్ డే తీసుకోవచ్చు. అండ్ కొందరికి మాత్రం సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండి కాఫ్ మజిల్స్ మనకు పిక్కలు పట్టేయడము, తిమ్మిళ్ళు లాగా వస్తున్న వాళ్ళకి ఏంటంటే 2 కూడా తీసుకోవచ్చు అని చెప్తాం. 1 నుంచి 2 వరకు తీసుకోవచ్చు. అండ్ ఏ టైంలో తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఎనీ టైం మీరంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రికాషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవద్దు అండ్ నైట్ పడుకునే ముందులో తీసుకోవద్దు అని చెప్తాము. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు చాలా కామనెస్ట్ కంప్లైంట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది చాలా కామన్. సో అలాంటి వాళ్ళకు కూడా డైలీ అరటిపండు తీసుకోమంటాం. ఎందుకోసమంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉండేసరికి అది బల్క్ ఫార్మింగ్ ఏజెంట్ లాగా హెల్ప్ అవుతుంది. సో దాంతో ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ రిలీఫ్ అయిపోతుంది. దట్స్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇది రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. అరటిపండులో ఏంటంటే మనకు కాల్షియం అధిక శాతంలో ఉంటుంది. సో యూజువల్గా బేబీస్కి బోన్ గ్రోత్ కానీ, టీత్ గ్రోత్ అండ్ మదర్స్కి జాయింట్ పెయిన్స్ అవన్నీ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో అది కూడా అంటే మంచి సోర్స్ ఆఫ్ కాల్షియం. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో మెగ్నీషియం లెవెల్స్ కానీ, పొటాషియం లెవెల్స్ చాలా అధిక మోతాదులో ఉంటాయి. సో పొటాషియం లెవెల్స్ అదేంటంటే మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ప్రెగ్నెంట్ లేడీస్లో బీపీ రాకుండా కూడా కొంచెం మటుకు మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బాడీలో నీరు వచ్చిన వాళ్ళకు అంటే ఎడిమాటస్, కొందరికి ప్రెగ్నెన్సీలో నీరు వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనకి నీరు తగ్గించడానికి అరటిపండు హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధిక పౌష్టిక విలువలు అంటే అధిక శాతంలో ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మనకు బేబీ బ్రెయిన్ గ్రోత్కి, డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్. సో అందుకనే అది ఫ్రమ్ డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి మనం తీసుకోండి అని చెప్తాం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది చాలా కామన్. సో బేసికలీ మనకు అరటిపండులో ఏంటంటే పిరిడాక్సిన్ అంటే విటమిన్ B6 అధిక వాల్యూస్లో ఉంటాయి. సో మనం ఇచ్చే ఇప్పుడు యాంటీఎమిటిక్ అంటే వామిటింగ్ కాకుండా ఇచ్చే ట్యాబ్లెట్లో కూడా సేమ్ థింగ్ విటమిన్ B6 పిరిడాక్సినే ఉంటుంది. అది న్యాచురల్ సోర్స్ అరటిపండులో ఉంటుంది. సో ఎక్కువగా వామిటింగ్స్ అవుతుంటాయి అంటే ఫస్ట్ 3 months హైపరెమిసిస్, కొందరికి ఏంటంటే నీరు తాగిన వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మనకు అరటిపండు అట్లీస్ట్ 1 to 2 per day తీసుకోమంటాం. దాంతో ఏంటంటే వామిటింగ్స్ కూడా తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం అది కొంచెం అంటే పొట్ట నిండుగా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ రాకుండా అది హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్, కొందరికి హార్ట్ బర్న్స్ అంటే ఎదగాలడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా అరటిపండు చాలా మటుకు యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది కూడా చాలా అధిక వాల్యూస్లో ఉంటాయి. ఈవెన్ అది కూడా మన బేబీ బోన్ గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ ది రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ C. సో విటమిన్ C ఏంటి, మనకు బేబీ స్కిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా మనకు విటమిన్ C చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనము తీసుకునే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ ఖర్జూరా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసుకోమంటాము. అండ్ మనం ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మంచిగా అబ్జర్వ్ అవ్వాలి అన్న అరటిపండు అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు అంటే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అరటిపండులో మనకు ఏమేమి పౌష్టిక విలువలు ఉన్నాయి, అంటే ఏవేవి రిచ్ సోర్సెస్ ఉన్నాయి అండ్ వాటి వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం.